హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర్నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ జంట 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తటంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు. నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్గా శోభితతో గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. మరోవైపు సమంత మాత్రం సింగిల్గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు రాజు నిడమోరుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఇటీవలే రాజు నిడమోరుతో సమంత ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం చాలా సింపుల్గా జరిగింది. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. అయితే వీరి పెళ్లిపై సమంత ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. సమంతకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవటంతో ఆమె రియాక్ట్ అయ్యింది. మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావటంతో మీరేమైనా అసూయ పడుతున్నారా అంటూ సదరు యాంకర్ సమంతను ప్రశ్నించింది. దీనిపై సమంత రియాక్ట్ అవుతూ నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావటాన్ని కూడా అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదు. అలాంటి వాటి గురించి ఆలోచించను అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత చేసిన కామెంట్స్ నెట్టింట ఇప్పుడు వైరల్గా మారాయి.